తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం వెదురుపాక జగనన్న కాలనీ వాసులు పడుతున్న కష్టాలు వింటే ప్రతి ఒక్కరిని మనసు కదిలిస్తున్నాయి. కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేక నివాసితులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరో ఒకరు మా కష్టాల్ని గుర్తించి ఈ ఇబ్బందుల నుంచి విముక్తుల్ని చేస్తారని అటు ప్రజా ప్రతినిధులను ఇటు అధికారులను కలిసి ఎన్నో మార్లు తమ గోడు వెళ్లిబుచ్చుకున్న ప్రయోజనం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. 4 ఏళ్ల క్రితం అప్పటి వైసీపీ ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని బావాజీపేట, గుమ్మళ్లదొడ్డి, వెదురుపాక గ్రామాలకు చెందిన సుమారు 500 మంది లబ్ధిదారులకు వెదురుపాక గ్రామం వద్ద పోలవరం ఎడవ కాలువ సమీపంలో జగనన్న కాలనీ పేరిట స్థలాలను కేటాయించింది. వెంటనే గృహాలు నిర్మించుకోకపోతే వాటిని రద్దు చేస్తామని అధికారులు, నాయకులు ఒత్తిళ్లతో అప్పులు చేసి మరీ ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. అయితే ఈ కాలనీ నుండి గోకవరం రాజమండ్రి ప్రధాన రహదారికి వెళ్లేందుకు రోడ్డు నిర్మించలేదు. అప్పట్లో అధికారులు పోలవరం ఎడమ కాలువ గట్టును తాత్కాలిక రహదారిగా చూపించారు. అయితే పోలవరం గట్టు రాకపోకలకు అనువుగా లేదని, వర్షాకాలం ఈ గట్టుపై ప్రయాణం నరకాన్ని తలపిస్తోందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. సరైన రోడ్డు లేకపోవడంతో ఆరోగ్య సిబ్బంది కాలనీకి రావడం లేదని, అనారోగ్యం బారిన పడిన చిన్నారులు, వృద్ధులు ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని, చదువుకునేందుకు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలనీ వెదురుపాక, గుమ్మలదొడ్డికి సంబంధించి 2 గ్రామ పంచాయతీల పరిధిలో ఉందని, అయితే కనీసం గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా కాలనీలోకి రావడం లేదని వాపోతున్నారు. త్రాగునీటి కోసం తాత్కాలికంగా బోర్ను వేశారని, తమకు త్రాగునీటి సరఫరా లేకపోవడంతో కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చుకుంటున్నామని కాలనీ వాసులు తమ గోడును వెళ్లిబుచ్చుకుంటున్నారు. కాలనీకి సదుపాయాలు కల్పించడానికి ముందుకు రాని అధికారులు లక్షలు వెచ్చించి రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించారని, కానీ అది నిరుపయోగంగా ఉందని కాలనీ వాసులు చెప్తున్నారు. ప్రస్తుతం తాము పోలవరం ఎడమ కాలువ గట్టుపైనే రాకపోకలు సాగిస్తున్నామని, అయితే పోలవరం ప్రాజెక్టు అధికారులు దీనిపై రాకపోకలకు వీల్లేదని అభ్యంతరం చెప్తున్నారని కాలనీ వాసులు చెప్తున్నారు. తాము బయట ప్రపంచానికి రావడానికి ఇదొక్కటే మార్గమని, ఈ రహదారి కూడా మూసేస్తే తాము ఇక్కడ జీవనం సాగించలేమని ఆవేదన చెందుతున్నారు. జగనన్న కాలనీలో డ్రైనేజ్ సదుపాయం లేక మురికి నీరు ఎక్కడికి అక్కడే నిల్వ ఉంటుందని, వర్షాలు పడుతున్న సమయంలో నీరు గుంతల్లో నిలిచి ఉండి విపరీతంగా దోమలు పుట్టుకొస్తున్నాయని, దోమకాటుతో ముఖ్యంగా చిన్నారులు విష జ్వరాల బారిన పడుతున్నారని కాలనీ వాసులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా దయచేసి అధికారులు తాము రాకపోకలు సాగించేందుకు శాశ్వత రోడ్డును నిర్మించాలని, కాలనీలో రోడ్లు, మంచినీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించి ఆరోగ్య సిబ్బంది కాలనీకి వచ్చేలా ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు.